ప్రజెంట్ మనం మేకపాటి గౌతమ్ రెడ్డి నివాసం దగ్గర ఉన్నాం. మనం ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనం చూడబోతున్నాం. ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఆర్మీ హెలికాప్టర్లో గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని నెల్లూరుకి తీసుకురావడం జరిగింది. పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి నేరుగా ఇక్కడికి ఒక స్పెషల్ వెహికల్లో తీసుకురావడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు కూడా జరిగింది. ఐజీ నేతృత్వంలో ఇక్కడ కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పటికే మంత్రి అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆనవ రామనారాయణ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వీరందరూ కూడా మేకపాటి నివాసం వద్దకు చేరుకొని చివరి అంతిమ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అన్నిటినీ కూడా దగ్గరుండి చూస్తున్నారు. ఇప్పుడు మనం విజువల్స్ను కూడా చూడొచ్చు. ఎస్పీ విజయరావు వారి సిబ్బందితో కలిసి ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఐజీ నేతృత్వంలో ఇక్కడ ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇక్కడ ఎవరైతే వివిఐపీస్ ముఖ్యంగా సీఎంతో పాటు రేపు ఇక్కడికి నెల్లూరు జిల్లాకు వస్తుండడంతో పోలీస్ బందోబస్తును కూడా కట్టుదిట్టంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. 3 రోజుల కిందటి వరకు ఎంతో సంతోషంగా గడిపినటువంటి ఆ కుటుంబం ఒక్కసారిగా అకాల మరణం చెందడంతో వారెవ్వరూ కూడా కోలుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ గౌతమ్ రెడ్డి సోదరుడు కూడా ఇప్పుడే లోపలికి వెళ్తున్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా ఆయన ఇక్కడికి చేరుకున్నారు. ఆయనకు అధికారిక లాంఛనాలతో రేపు ప్రభుత్వం అంత్యక్రియలను కూడా జరపబోతుంది. మంత్రి అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా ఆయన అభిమానులు అందరూ కూడా ఆయన భౌతిక దేహాన్ని తీసుకొస్తున్నారు. ఒకప్పుడు గౌతమ్ రెడ్డి మంత్రి హోదాలో ఇదే ఇంటికి ఎన్నోసార్లు చాలా దర్జాగా హుందాగా వచ్చినటువంటి గౌతమ్ రెడ్డి పార్థివ దేహం ఇలా నిర్జీవంగా ఆయన తన ఇంటికి నెల్లూరుకు, తన సొంత జిల్లాకి ఇలా నిర్జీవంగా వస్తారని ఎవ్వరు కూడా ఊహించలేనటువంటి పరిస్థితి. బిజినెస్ దుబాయ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోలో వేల కోట్ల రూపాయలను రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఆయన సతీమణి తల్లిని అక్కడ ఆనవ రామనారాయణ రెడ్డి, మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఓదార్చినటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఎవరు కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి, వారిని ఎవరు కూడా ఎవరిని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఇక్కడ. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు అప్పటి వరకు సంతోషంగా ఉన్నటువంటి వారి కుటుంబం ఒక్కసారిగా ఈ షాక్కు గురై చనిపోయినటువంటి ఆ వార్తలు కూడా ఇప్పటికీ జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పుడే నేరుగా ప్రజల సందర్శన కోసం ఇక్కడ ఆయన భౌతిక గాయాన్ని ఇక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి. వారి తల్లిని, గౌతమ్ రెడ్డి తల్లి ఎవరైతే రాజమోహన్ రెడ్డి సతీమణి ఉన్నారో ఆమె కుమ్మిలి రోధిస్తున్నటువంటి పరిస్థితి మనకు దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారు నిన్న ఉదయం నుంచి కూడా ఎక్కడా కోలుకోలేని స్థితిలో ఉన్నారు. మన పెద్ద కుమారుడు ఈ విధంగా అకాల మరణం చెందడాన్ని ఆ తల్లి జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఆనవ రామనారాయణ రెడ్డి ఆమెను ఓదారుస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు కూడా ఊహించినటువంటి వ్యక్తి, కేవలం 49-50 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక యువ నాయకుడు, ఒక మంత్రి హోదాలో ఆరోగ్యంగా ఉంటూ ఎప్పుడు ఫిట్గా ఉండేటువంటి మంత్రి గౌతమ్ రెడ్డి ఇలా అకాల మరణం చెందడం ఆ కుటుంబంలో ఇంతవరకు ఎప్పుడు జరిగినటువంటి ఒక పెద్ద షాక్గా మనం చెప్పవచ్చు. ఎన్నో ఏళ్ళ నుంచి ఆ కుటుంబం నెల్లూరు జిల్లాలో రాజకీయాలు నడిపింది. తన తండ్రి గౌతమ్ రెడ్డి తండ్రి అటు ఆనం కుటుంబానికి దీటుగా సమానంగా వారు ఇక్కడ మేకపాటి కుటుంబం రాజకీయాలు నడిపారు. చివరకు రామనారాయణ రెడ్డి కూడా ఆయన కూడా ఎంతో బాధపడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అక్కడ ఎవరు కూడా ఆ కుటుంబాన్ని ఏం చెప్పినా, ఎంత ఓదార్చినా కూడా ఆ బాధని ఎవరు కూడా కంట్రోల్ చేయలేనటువంటి
పరిస్థితి మనం చెప్పవచ్చు. ఎవరు కూడా ఆ బాధను ఎవరు కంట్రోల్ చేయలేనటువంటి ఇదిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం నిన్న ఉదయం వరకు ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఆ కుటుంబం తర్వాత ఒక్కసారిగా ఆయనకి 7 గంటలకు గుండెపోటు రావడం, జూబ్లీహిల్స్లో నుంచి ఆయన నివాసం నుంచి నేరుగా అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లే క్రమంలో ఆ తర్వాత అక్కడ తీసుకెళ్లిన కొద్దిసేపటికి ఆయన చనిపోయారని వార్త చెప్పడం, దేన్ని కూడా ఆ కుటుంబం ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ముందు రోజు వరకు కూడా ఆదివారం అంతా కుటుంబ సభ్యులతో తన ఫ్యామిలీతో గడిపినటువంటి గౌతమ్ రెడ్డి ఒక్కసారిగా హఠాన్మరణం చెందడం, అతను మాట్లాడుతున్నటువంటి చివరి మాట తన సతీమణి కీర్తి, నొప్పిగా ఉంది కీర్తి అంటే అదే తన చివరి మాటగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా ఆ కార్డియాక్ అరెస్టుకు గురై చనిపోయినటువంటి గౌతమ్ రెడ్డికి ముందుగానే ఆయన కాస్త అస్వస్థతకు గురవడం, కొన్ని నిమిషాల్లోనే ఆయన చనిపోవడం, హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మృత్యువాత పడడం అనేది మాత్రం ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అభిమానులు, కార్యకర్తలు, వైసీపీ నాయకులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడకు చేరుకుంటున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికాయాన్ని కడసారి చూడడం కోసం పెద్ద ఎత్తున ఇక్కడికి పబ్లిక్ చేరుకుంటున్నారు. జిల్లాలోని నలుమూలల నుంచి కూడా అందరూ చేరుకున్నారు. రేపు అంత్యక్రియలు ఉదయగిరిలో జరుగుతున్నప్పటికి కూడా అందరూ లోకల్గా ఉన్నటువంటి వారు కావచ్చు, పబ్లిక్ కావచ్చు, వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులందరూ కూడా తమ అభిమాన నాయకుడిని, తమ మంత్రిని కడసారి చూడాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడకు చేరుకుంటున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఉదయగిరిలోని ఏదైతే మేకపాటి కుటుంబానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కళాశాల మెరిట్స్ కాలేజ్ ఉందో, ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో అక్కడ రేపు అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు ఇక్కడే మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికాయాన్ని ఉంచబోతున్నారు. ఇక్కడి నుంచి రేపు ఉదయం బై రోడ్డు భారీ కాన్వాయ్తో తన అభిమాన నాయకుడిని భారీ కాన్వాయ్తో ఇక్కడి నుంచి ఉదయగిరికి తీసుకెళ్ళడానికి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. నెల్లూరులో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా చేరుకున్నారు. వచ్చిన తర్వాత నేరుగా ఇక్కడి నుంచి వారు నేరుగా అంతిమయాత్రకు ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఉదయగిరిలోని ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ 11 గంటలకు అంత్యక్రియలు జరగబోతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంత్యక్రియలకు హాజరు కాబోతుండడంతో ఇప్పటికే పోలీసులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. భౌతికాయాన్ని, పార్థివ దేహాన్ని అక్కడ సందర్శకుల కోసం కొన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి గ్యాలరీలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చేటువంటి పబ్లిక్ని కూడా ఆ కడసారి తమ అభిమాన నేతను చూడడం కోసం పోలీసులు ముందుగానే నిన్నటి నుంచే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. వచ్చేటువంటి వారందరూ కూడా అంటే ఎవరైతే పబ్లిక్ అంతా కూడా అటువైపు నుంచి మార్గంగా అంటే లోపలికి వచ్చే బారికేడ్ను అటువైపు నుంచి పెట్టి ఇక్కడి నుంచి మనం చూసినట్లయితే ఆ ప్రాంతంలో అక్కడ వరకు వెళ్ళి అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి బయటకు వచ్చే విధంగా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఎంతోమంది తమ అభిమాన నేతను ఇక్కడ కలవడం కోసం సిద్ధంగా ఉంచేవారు. ఇక్కడ మనం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా తన సహచర నాయకుడికి, మంత్రికి, మన సహచర ఎమ్మెల్యేకి ఆయన నివాళులు అర్పించారు. నిన్న కూడా ఆయన సుమన్ టీవీతో మాట్లాడుతూ చెప్పారు, అన్న ఆరోగ్యంగా ఉండాలి, ఫిట్గా ఉండాలి, కొంచెం డల్గా కనిపిస్తున్నారు, జాగ్రత్త అన్న అని తనకు ఎప్పుడు చెప్పినటువంటి గౌతమ్ రెడ్డి ఇవాళ సడన్గా హార్ట్ అటాక్ గురై చనిపోతారని తామెవ్వరం కూడా ఊహించుకోలేకపోతున్నామని చెప్పని శ్రీధర్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా మంత్రి అనిల్ కూడా చెప్పడం జరిగింది, తనకు సొంత అన్నలా ఇప్పుడు కూడా గౌతమ్ రెడ్డి ఉండేవారు. ఏ రోజు కూడా ఆయన ఆవేశంగా మాట్లాడడం కానీ, లేదంటే వివాదాస్పదంగా మాట్లాడడం కానీ, వివాదాస్పదంగా వ్యవహరించడం కానీ, ఎవరైనా తనపై విమర్శలు చేసినా కూడా తాను సున్నితంగా తీసుకొని సద్విమర్శలు చేసేవారు తప్ప ఎక్కడ కూడా ఆయన ఆవేశంగా వ్యవహరించేవారు కాదని చెప్పడం జరిగింది. ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న ఒక పొలిటీషియన్గా ఆయన పేరు తెచ్చుకున్నారు. మమ్మల్ని అందరినీ కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేసేవారు. యంగ్ జనరేషన్ పాలిటిక్స్ను ఆయన ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేసేవారని వాళ్ళ ఫాలోవర్స్ కూడా చెప్పడం జరుగుతోంది. పెద్ద ఎత్తున పోలీసులందరూ కూడా తమ బలగాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కూడా ఇక్కడ కార్యక్రమాన్ని నాయకులందరూ కూడా ఎప్పటికప్పుడు అంతా కూడా పర్యవేక్షిస్తూ రేపు జరగబోయేటువంటి అంతిమ యాత్రకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకప్పుడు గౌతమ్ రెడ్డి నివాసం కార్యకర్తలతోనూ, తన అనుచరులతోనూ, నాయకులతోనూ ఎంతో
నిండుగా కనిపించేటువంటి కుటుంబం ఇలా నిర్జీవంగా కనిపించడం మాత్రం చాలా విషాదకరంగా కనిపించడం. మనం ఇంటి లోపల దృశ్యాలు మనం చూడవచ్చు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరు ఎక్కడ బయటకు మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వారి బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మేకపాటి రాజు గౌతమ్ రెడ్డి సోదరుడు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారందరూ కూడా తమ అన్నకు, తమ కుటుంబంలోనే చాలా మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న గౌతమ్ రెడ్డిని వీడ్కోళ్ళు పలుకుతూ, అదేవిధంగా కడసారి అంతిమ కార్యక్రమాలని ఘనంగా నిర్వహించడానికి వారందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం వచ్చినటువంటి వారందరూ కూడా మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ను ఓదారుస్తున్నటువంటి విషయాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. గౌతమ్ రెడ్డి సోదరుడు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా హైదరాబాద్ నుంచి నేరుగా కొద్దిసేపటి కిందటికే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ముందుగా రాజమోహన్ రెడ్డి, మాజీ ఎంపీ, గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి స్పెషల్ తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఆయన ఇక్కడికి వచ్చారు. గౌతమ్ రెడ్డి భౌతికాయంతో పాటుగా తన సతీమణి కీర్తి, అదేవిధంగా ఇతర ముఖ్యమైనటువంటి కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి.